ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అలవాటు అనేది ఉంటుంది. అంటే కొంతమందికి అన్నం తినగానే స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది, ఇంకొంతమంది కిళ్ళి తింటూ ఉంటారు, కొంతమందికి చిన్న వయసు నుండే పొగాకు నమిలే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఏమో తాగడం అలవాటు ఉంటుంది, ఇంకొంతమందికి అయితే ఫోన్ విపరీతంగా చూసే అలవాటు ఉంటుంది. ఫోన్ లేకపోతే ఉండలేరన్నమాట. ఇంకొంతమందికి ఫోన్లో గేమ్స్ ఆడడం అలవాటు ఉంటుంది, ఇంకొంతమందికి ఏమో షేర్ చాట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టే అలవాటు ఉంటుంది, ఇంకొంతమందికి ఆన్లైన్ గేమ్స్ పబ్జీ రమ్మీ వంటి గేమ్స్కి బానిసలుగా మారుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అలవాటు అనేది ఉంటుంది. అయితే చిన్నగా మొదలైన ఈ అలవాట్లు రాను రాను ఇవి ఎలా మారిపోతాయంటే ఇక వాటికి బానిసైపోతూ ఉంటారు. ఒక్కోసారి అది ఎలా ఉంటుందంటే అది లేనిదే మనం ఉండలేమేమో అన్నట్లుగా, పిచ్చి పట్టినట్లుగా, బ్రతకలేనంతగా అనిపిస్తుంది. ఎలా అంటే కొంతమందికి టీ అంటే విపరీతమైన పిచ్చి. ఆ టీ లేకపోతే బ్రతకలేరు. అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ టీ లేకపోతే బ్రతకలేరనమాట. తలనొప్పి వచ్చేస్తుంది, పిచ్చెక్కిపోయినట్లుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు దాదాపు ఒక 30 టీలైనా తాగుతూ ఉంటారు కొంతమంది. అంటే దానికి బానిస అయిపోయారు అని అర్థం. అలాంటి వాటికి బానిస అయిపోయి ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసిన వారు కూడా ఉన్నారు. అయితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో దావీదు మహారాజు అంటున్నారు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను. మనకుండే పిచ్చి అభిమానాన్ని బట్టి, అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడి స్వతంత్రులమైన తర్వాత కూడా మనకున్న ఆ అభిమానాన్ని బట్టి, ఆ పిచ్చిని బట్టి ఒక చిన్న వస్తువుకి మనం బానిసలుగా మారిపోతూ ఉన్నాం. అంటే ఆ చిన్న దానికి మనం జయించలేక, దాన్ని మన జీవితంలో మనం జయించలేకపోతున్నాం. ఎవరు నీవు అంటే క్రీస్తు కల్వరి రక్తంలో కడగబడిన నీవు ఒక టీకి బానిసైపోయావు. క్రీస్తు కల్వరి రక్తంలో కడగబడిన నీవు ఒక సెల్ ఫోన్కి బానిసైపోయావు. అది లేకపోతే బ్రతకలేను అన్నట్లుగా జీవిస్తున్నావు. ఈరోజు నీకున్న అలవాటేంటి? దేనికి బానిసగా జీవిస్తున్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. కొంతమందికి టీవీ లేకపోతే ఉండలేరు, సీరియల్స్ లేకపోతే, సీరియల్స్ చూడకపోతే పిచ్చెక్కిపోద్దన్నమాట. కొంతమందికి మద్యపానం, కొంతమందికి లోభత్వం, కొంతమందికి దొంగతనం, కొంతమందికి కోపం, అసూయ, ద్వేషం, మొబైల్, ఆటలు. ఈరోజు ఏది నీకు అలవాటైపోయి దానికి బానిసైపోయి జీవిస్తూ ఉన్నావు? ఈరోజు నిన్ను ఏలుతుందేంటి? కొందరేమో శరీరము చేత, మరికొందరు మనుషుల చేత, ఇంకొందరు సాతాను చేత జయింపబడుతూ ఉన్నారు. కానీ దావీదు మహారాజు అంటున్నారు, వాటిని నన్ను ఏలనీయకము అని. ఈరోజు నీవు ఎవరి చేత, దేని చేత ఏలుబడి చేయుచున్నావు? మనలో ఇలాంటి అలవాటు ఏదైనా ఉంటే గనక ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఏ పాపం మనల్ని ఏలకూడదు, అప్పుడే మనం యథార్థవంతులంగా, నిందారహితులంగా మనం జీవించగలం. ఎప్పుడైతే మనం నిందారహితులంగా ఉన్నామో దేవుని సన్నిధిలో, అప్పుడు అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా దేవుని చేత అత్యధికంగా అభివృద్ధి పొందుకోగలం. మనలో ఉన్న చెడుతనాన్ని మనం తీసేసుకున్నప్పుడు, అంటే ఇలాంటి అలవాట్ల వైపుకి మనం దూరంగా వచ్చి దేవుని వైపు మనం తిరిగినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తారు. ఎందుకంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అని. కాబట్టి నేటి నుండైనా దేనికి నువ్వు బానిసైపోయావో ఫస్ట్ నువ్వు గమనించు. ఏ విషయం నిన్ను పదే పదే దాని వైపుకు నిన్ను లాగుతుందో ఒకసారి నీలో ఉన్న ఆ పాపమేదో, నిన్ను జయించలేకుండా చేస్తున్న ఆ విషయం ఏదో ఒకసారి ఆలోచన చేసి ఆ పాపంలో చిక్కుకోకుండా దేవుని శక్తిని బట్టి వాటిని జయించే వారంగా మరి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించి దేవుని సహాయం కోరుకుంటే తప్పకుండా దాని వైపు నుండి మనం దేవుని వైపుకు తిరగలుగుతాం. అలా తిరిగాము అంటే తప్పకుండా మన జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన.
పరిశుద్ధుడా గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా. మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, మేము నీ వైపు తిరిగి దుర్మార్గాన్ని ప్రభా దూరంగా ఉంచినప్పుడు తప్పకుండా నీవు అభివృద్ధి పొందుతావు అని వాక్యం సెలవిస్తుంది దేవా. మేము చూసేదే మా జీవితాల్లో అభివృద్ధి కావాలని, మేము చూసేదే మా జీవితాల్లో ఆశీర్వదించబడాలని. కానీ ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో మీరు ముందుగానే మా కోసం రాసి ఉంచారు. కానీ మేమే దాన్ని మా జీవితంలో పాటించలేక ఒక చిన్న చిన్న వాటి దగ్గర ఓడిపోతూ ఉన్నాం, వాటిని జయించలేకపోతున్నాం దేవా. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఏదైతే ఈరోజు మా జీవితంలో మమ్మల్ని బానిసగా చేసి మా జీవితాల్ని ఆటలాడుతూ ఉందో దేవా, దాన్ని సంపూర్తిగా మా జీవితాల నుంచి తొలగించమని వేడుకుంటున్నాం. అవునయ్యా, అయ్యా మేమే దేనైనా కంట్రోల్ చేయాలి, కానీ చిన్న చిన్న వస్తువులు మమ్మల్ని కంట్రోల్ చేసే స్థితిలో మేము ఈరోజు ఉన్నాం దేవా. దయతో మమ్మల్ని క్షమించండి. మీ సహాయాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం, మీ సన్నిధి మేము కోరుకుంటూ ఉన్నాం దేవా. నీ వైపు పూర్తిగా మేము తిరుగుతూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. మీ కృపతో దేవ మమ్మల్ని బలపరిచి అయా మీ మార్గాల్లో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఎందుకు అంటే అలా నడిచినప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు అని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. ఆ అభివృద్ధి మా అందరి జీవితాల్లో మేము చూచినట్లుగా, గొప్ప సాక్షులుగా మేము నిలబడినట్లుగా మీరే సహాయం చేయండి. ఈ దినమంతా మా పనుల్లో, మా ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో మీ హస్తాన్ని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించండి దేవా. ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఏ బలహీనతలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో ఉండి దేవా ఈ ప్రాంతంలో బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో దేవా, వాళ్ళ ఇరుకు, ఇబ్బంది, వాళ్ళ సమస్య ఏదైనా సరే అది యేసు నామములో తీసివేసి అభివృద్ధిని దేవ వారి జీవితాల్లో వృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.